మా ప్రయత్నాలు మేము చేశామా ఆంటీ? ఏం చేశారు? పనికి మన ప్రయత్నాలు ఎన్ని చేస్తే మాత్రం ఉపయోగం ఏంటి? ఇప్పుడు వాడు గెలిచాడు. ఇప్పుడు వాడిని బిజినెస్ ఫీల్డ్లోకి రారా అంటే వాడొస్తాడా? అసలు అడిగే అవకాశం కూడా ఇవ్వడు. అది పక్కన పెడితే ఇది వరకు పల్లవి అంటే వాడికి కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు వాడిని చూస్తుంటేనే భయం వేస్తోంది. మీరు కూడా విన్నారు కదా వాడేమంటున్నాడో. తనంటూ ఏమైనా రుణపడి ఉంటే అది ఆ పల్లవికేనంట. వాడు చెప్పింది కరెక్టే. నిజంగా వాడి కోసం, వాడి గెలుపు కోసం పల్లవి చాలా తాపత్రయపడింది, చాలా కష్టాలు పడింది, ఒప్పుకుంటాను. కానీ అది నాకు నచ్చదు. ఇందాక వాడు అంతలా ఏమైనా చేస్తాను అన్నప్పుడు ఆ పల్లవి ఎక్కడ తన ప్రేమ విషయం బయట పెడుతుందో అని నేనెంత టెన్షన్ పడి చచ్చానో తెలుసా మీకు? కానీ ఎందుకు చెప్పలేదు నీకు తెలుసా మమ్మీ? చరణ్ ఆ కాంపిటీషన్లో ఓడిపోవాలని మేము చాలా ప్రయత్నాలు చేశాము. కానీ ప్రతి చోట ఆ పల్లవి అడ్డుపడుతూ వచ్చింది. వాడికి ఆపద కలగకుండా చూసుకుంటూ వచ్చింది. ఆఖరి అస్త్రంగా భువనాన్ని ప్రయోగించాం. భువననా? అవునా ఆంటీ? పల్లవి గనక తన ప్రేమ విషయాన్ని చరణ్ కి చెప్తే గనక ఆ కాంపిటీషన్ లో చరణ్ ని గెలవకుండా చేస్తామని బెదిరించాం. నాకు చరణ్ కావాలి. మా ఇద్దరి మధ్యలోంచి నువ్వు వెళ్ళిపోవాలి. నన్ను వెళ్ళి డాడీతో మాట్లాడమంటావా? ప్రామిస్ చేస్తావా? సో ఆ కమిటీ జడ్జ్ భువన ఫాదరే కాబట్టి చరణ్ గెలుపోటములు మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కాబట్టి, కూతుర్ని కాదని తను ఏ నిర్ణయం తీసుకోడు కాబట్టి అలా భువనతో పల్లవిని లాక్ చేశాం. గుడ్. వాడు గెలిచినా పల్లవి గెలవలేదన్నమాట.